ప్రస్తుతం నవరత్నాలను విజయవంతంగా అమలు చేస్తున్న వైసీపీ పార్టీ మరి కాసేపట్లోనే మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతోంది. ఇప్పటివరకు ఉన్న పథకాలను కొనసాగిస్తూనే వాటి పరిధిని కొంతమేరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. డీబీటీ పథకాలకు నగదు పెంచే అవకాశం ఉంది. అలాగే మహిళలు, రైతులు, యువకులు, కార్మికులే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టుగా తెలుస్తోంది. కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. మరి కాసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేస్తారు సీఎం జగన్. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకే మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సి ఉంది. అలాగే మరి కాసేపట్లోనే ఈ రిలీజ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మరి కాసేపట్లో మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. జగన్ ఇచ్చే హామీలు ఎలా ఉండబోతున్నాయి, ఈసారి కొత్త వరాలు ఏ విధంగా కురిపించబోతున్నారు అనేది ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తి రేపుతున్న అంశం. అలాగే మేనిఫెస్టోలో అలవి కాని హామీలు, సాధ్యం కాని పథకాలు ఉండవంటున్నాయి వైసీపీ వర్గాలు. ప్రస్తుతం నవరత్నాలను విజయవంతంగా అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటివరకు ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తూనే వాటి పరిధిని కొంతమేరకు పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక డీబీటీ పథకాలకు నగదు పెంచే అవకాశం కూడా ఉంది. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టుగా తెలుస్తోంది. కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. అలవి కాని హామీలు, అలాగే సాధ్యం కాని పథకాలు ఈసారి మేనిఫెస్టోలో ఉండవని చెబుతోంది వైసీపీ. మరి కాసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. జగన్ ఇచ్చే హామీలు ఎలా ఉండబోతున్నాయి, కొత్తగా ఎటువంటి వరాలు మేనిఫెస్టోలో భాగం కాబోతున్నాయనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం. అలాగే మేనిఫెస్టోలో అలవి కాని హామీలు, ఇందాక చెప్పుకున్నట్టుగా సాధ్యం కాని పథకాలు ఉండవని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ప్రస్తుతం అయితే నవరత్నాలను విజయవంతంగానే అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటివరకు ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తూనే వాటి పరిధిని కొంతమేరకు పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. డీబీటీ పథకాలకు నగదు పెంచే అవకాశం ఉంది. అలాగే మహిళలు, రైతులు, యువకులు, కార్మికులు లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టుగా తెలుస్తోంది. కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై కూడా దృష్టి పెట్టింది వైసీపీ. మరి కాసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మేనిఫెస్టో విడుదల జరగబోతోంది. సీఎం జగన్ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ప్రజల్లో అలాగే పార్టీ క్యాడర్లో కూడా మేనిఫెస్టోపై ఆసక్తి కలిగి ఉన్నటువంటి అంశం ఇది.